ఎవరు రాసినాడు? దావీదు కీర్తన. దావీదు రాస్తా వచ్చినాడు. ఎట్టి పరిస్థితుల్లో రాస్తా వచ్చినాడు. అది కూడా అక్కడ రాయబడతా వచ్చింది. శత్రుల చేతుల నుండి, అలాగే సౌలు చేతుల నుండి విడిపించిన తర్వాత ఈయన తన సొంతంగా రాస్తా వచ్చినాడు దావీదు ఈ కీర్తన. తన అనుభవంలో నుంచి, అతను ఎట్టి పరిస్థితుల్లో నుంచి విడిపించబడుతూ వచ్చినాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఈ కీర్తన రాస్తా వచ్చినాడు. ఇక్కడ ఈ కీర్తనలో మొదటి వచనంలో మనం చూసుకుంటే, యెహోవా నా బలమా, నా అనే మాట మనం గమనించాలి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను, యెహోవా నా శైలము, ఇలా చెప్పుకుంటా పోతే నా బలము, నా శైలము, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నా అంటే మై, గాడ్ ఈజ్ మై సాల్వేషన్. కాబట్టి నా అనేది రావాలి. కాబట్టి ఇక్కడ నా అనుభవం, మీ అనుభవం ఎలాగుంది? దేవుడు ఎలాగ రక్షిస్తూ వచ్చినాడు? అలాగే సౌలు చేతుల నుంచి మన శత్రుల చేతుల నుండి ఎలా రక్షించబడతా వచ్చినాడు అనేది దావీదు తన స్వయంగా ఇక్కడ రాస్తా వచ్చినాడు. అందుకే ఇప్పుడు ఈ మాట అంటా వచ్చినాడు. వాళ్ళ చేతుల నుంచి విడిపించిన తర్వాత నా దుర్గము, నా దేవుడు, నా రక్షణ శృంగము అని చెప్తా ఇక్కడ 46వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటా ఉన్నాడు? నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, అలాగే నా రక్షణకర్త అయిన దేవుడు. కాబట్టి ఇవన్నీ మనం చూడం. కానీ ఇక్కడ నా రక్షణకర్త, ఇది చాలా ఈ మాట చూసుకుందాం. కాబట్టి నా రక్షణకర్త, నా అంటా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఆరాధన చేస్తారు, ఏమని చేస్తారంటే మా పాపములు క్షమించినందుకు, మాకు రక్షణ ఇచ్చినందుకు అనే మాట ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమని చెప్పాలంటే నా అంటే సొంత అనుభవం నుంచి మనం పాపం నుండి విడిపించబడతా వచ్చినాం కనుక నా పాపం క్షమించినందుకు, నాకు రక్షణ ఇచ్చినందుకు ఈ విధంగా ఆరాధన చేయాలి. కాబట్టి ఎలాగూ ఈడగడ ఈయన చెప్తా వచ్చినాడు దావీదు, నా రక్షణకర్త అయిన దేవుడు. కాబట్టి దేవుడిని ఏమని పొగుడుతా ఉన్నాడు, ఏమని స్తుతిస్తూ ఉన్నాడంటే నా రక్షణకర్త. కాబట్టి ఈయన రక్షణకర్త, రక్షకుడు, రక్షణ ఇవ్వడానికి ఈయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి సౌలు ఎట్టి అనుభవం గుండా వెళ్తూ వచ్చినాడో ఈ 18వ కీర్తన అంతా చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి నా రక్షణకర్త. అసలు రక్షకుడు అంటే ఎవరు? అసలు రక్షణ అంటే ఏంటి? రక్షకుడు అంటే ప్రమాదం నుంచి విడిపించేటువంటి వాడు రక్షకుడు. నీకు ప్రాణాపాయం ఉంది, ఆ ప్రాణాపాయ స్థితిలో నుండి రక్షించేటువంటి వాడు రక్షకుడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు చూస్తూ వచ్చాం, ఆ కొండ చర్యలు విరిగి ఆ 30 మంది చనిపోయినారు అంటే అక్కడ చూస్తూ వచ్చాం. ఇక్కడ ఎవరిని పంపించినారు? రెస్క్యూ టీంని పంపిస్తారు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రాణనష్టంగా జరగకుండా వాళ్ళను రక్షించేదానికి. అలాగే ఇక్కడ కూడా మరి దావీదు చెప్తా ఉన్నాడు నా రక్షణకర్త. ఆయన ఎవరంట? రక్షణకర్త. ఇంకా ఆయన రక్షణకర్త మాత్రమే కాదు, ఇంకా ఎవరైనా సర్వము సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, అలాగే సమాధానకర్త అయినటువంటి దేవుడు, అలాగే ఈయన ఎవరుగా శాసనకర్త, అలాగే ఈయన ఎవరుగా విచారణకర్త, ఆలోచనకర్త. కాబట్టి ఇవన్నీ మన దేవుడు ఎటువంటి వాడో మనం ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టి ఆయన సర్వం సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, అలాగే ఇక్కడ నా రక్షణకర్త అయినటువంటి దేవుడు అని చెప్తా ఉన్నాడు దావీదు. కాబట్టి ఆయన రక్షకుడు, ఆయన రక్షణకర్త, రక్షించేటువంటి వాడు. ఆయన లేకుంటే ఏం లేదు, రక్షణ లేదు. ఇంకా రక్షణ లేకుంటే మన పరిస్థితి ఏంది? మరణానికే మనం వెళ్ళవలసినటువంటి వారం. కాబట్టి నా రక్షణకర్త అయినటువంటి దేవుడు బహుగా స్తుతినందునుగాక. కాబట్టి మరి ఈ దావీదు ఈ సౌలు చేతుల నుంచి ఎలాగ విడిపించబడతా వచ్చినాడు, ఎక్కడికి ఎలాగ తప్పించుకుంటా వచ్చినాడు, ఎవరు తప్పిస్తూ వచ్చినారు అనేది మొదటి సమూయేలు గ్రంథం 18వ వచనం నుంచి 18వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయాల వరకు ఇవన్నీ కూడా స్పష్టంగా రాయబడతా వచ్చినాయి. అసలు సౌలు దావీదును ఎందుకు తరుముకుంటా వస్తూ ఉన్నాడు, ఎందుకు మరి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఇవన్నీ మనం చూస్తాం ఇక్కడ. ఎందుకు కారణం అంటే మరి ఫిలిస్తీన్ల తరపున వచ్చినటువంటి ఆ గొల్యాతును మరి యుద్ధము యెహోవాదే అని వెళ్ళి మరి చంపేసినటువంటి ఆ దావీదును, మళ్ళీ అలాగే సౌలును ఇక్కడ ఏమని మళ్ళీ వాళ్ళు పాట పాడుతూ వచ్చినారు, ప్రతిగానం చేస్తూ వచ్చినారంటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనేసరికి సౌలుకు కోపం వచ్చేసింది, ఈర్ష్య వచ్చేసింది. కాబట్టి ఆ కారణం చేత మళ్ళీ ఈ సౌలు దావీదుని ఏం చేయాలని చూస్తూ వచ్చినాడు, మళ్ళీ చంపాలా అని
ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. వెంటనే ఏం చేసినాడు? ఈట విసిరేసినాడు. రెండు రెండు సార్లు ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. మరి ఈట విసిరేస్తూ వచ్చినాడు. అయితే ఆ ఈట నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. మరి మరణించకుండా దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. రెండు సార్లు ఈట నుంచి తప్పిస్తూ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్తా వచ్చినాడు? మొట్టమొదటిగా 19వ అధ్యాయంలో 18వ వచనంలో మొట్టమొదటిగా 2 సార్లు తప్పించుకున్న తర్వాత అతడు వెళ్తా వచ్చినటువంటి చోటు ఏదంటే, అలాగే దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వెళ్తా వచ్చినాడు. కాబట్టి దావీదు చూడండి ఎలాగో ఆ 2 సార్లు ఈట తప్పించుకున్న తర్వాత మళ్ళా రామాలో ఉన్నటువంటి సమూయేలు వద్దకు వెళ్తా వచ్చినాడు. అలాగే తర్వాత ఎక్కడికి పారిపోతా వచ్చినాడు? మరి పారిపోయి యోనాతాను వద్దకు వెళ్తా వచ్చినాడు. ఇలాగ సమూయేలు తర్వాత యోనాతాను తర్వాత ఎక్కడ వెళ్తా వచ్చినాడు? అహీమెలెకు, అకీషు నద్దకు ఇలాగ పారిపోతా వచ్చినాడు. ఎక్కడికి పారిపోతా వచ్చినాడంటే, ఇంకా ఎక్కడికి పోతా వచ్చినాడంటే ఆకీషు నద్దకు. ఇంకా ఎక్కడికి పోతా ఉన్నాడంటే ఒక గుహలోకి వెళ్తా వచ్చినాడు. అలాగే ఒక కొండలోకి వెళ్తా వచ్చినాడు. ఒక అరణ్యంలోకి వెళ్తా వచ్చినాడు. అలాగే ఒక పర్వతంలోకి వెళ్తా వచ్చినాడు. ఇలాగూ అన్ని ప్రదేశాల నుంచి ఆయన తప్పించుకుంటూ వచ్చినాడు. తిరిగి మళ్ళా ఆకీషు వద్దకు వెళ్ళిన తర్వాత మనం అక్కడ 27వ అధ్యాయంలో చూస్తాం. అతను సౌలును తరుముకొనుట మానివేశను. 2 సార్లు ఈట చేత చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాడు, తప్పించుకుంటూ వచ్చినాడు. అలాగే తర్వాత సమూయేలు వద్దకు ఇలాగూ వెళ్తా వచ్చినాడు, పారిపోతూ వచ్చినాడు. కొండల గుండా, పర్వతముల గుండా, అరణ్యముల గుండా వెళ్తా వచ్చినాడు. అక్కడన్నిటిని కూడా మళ్ళీ అయితే సౌలు విడిచిపెట్టలేదు. అక్కడ కూడా వెళ్తా వచ్చినాడు. అక్కడ కూడా దేవుడు మరి దావీదును తప్పిస్తూ వచ్చినాడు, సౌలు చేతిలో పడకుండా. ఇలాగూ ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చినాడంటే 13 సార్లు ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. 14వసారి మళ్ళా ఆకీషు వద్దకు వెళ్తా వచ్చినాడు. అప్పుడు మానివేసినాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు గుండా ప్రభువా నువ్వు నన్ను తప్పించినావు, సౌలు చేతుల నుండి, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించినావు అని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, స్తోత్రిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దావీదును తప్పిస్తూ వచ్చినాడు. అలాగే ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనంలో ఆడ ఏం రాయబడుతూ వచ్చింది? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి ఆయనే రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు అని అంటా ఉన్నాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడను నేనే, రక్షించేవాడను నేనే. కాబట్టి ఆయనే రక్షించేటువంటి వాడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు మనకు లేడు. ఈ లోకంలో ఎంతోమంది మరి శరీరానుసారంగా ఉంటున్నారు, కానీ వారంతా మన శరీరాన్ని రక్షిస్తారేమో కానీ మన ఆత్మను రక్షించేటువంటి దేవుడు ఎవరు లేరు. కాబట్టి ఈయనే రక్షకుడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటా ఉన్నాడు. కాబట్టి వేరొక రక్షకుడు మనకు లేడు, ఈయనే మనకు రక్షకుడు. ఆయనే మనం ఏం చేయాలి? ఆయననే స్తుతించాలా, ఆయననే మనము పూజించాలా, ఆయననే మనం ఆరాధించాలా. అలాగే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చింది? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కాబట్టి ఆయనే రక్షించును. అక్కడ కూడా ఎంత బాగా చక్కగా రాయబడతా వచ్చింది. ఆయనే రక్షించుడు. ఇంకా వేరే వాళ్ళు రక్షించేదానికి మరి వాళ్ళు రక్షించడానికి వాళ్ళ వల్ల కాదు, వీలు కాదు. కాబట్టి వారి పాపంలో నుండి అని రాయబడతా వచ్చింది అక్కడ. ఆయనే రక్షించును. కాబట్టి ఆయనే రక్షణకర్త, ఆయనే రక్షించేటువంటి వాడు. ఆయన తప్ప వేరొక రక్షకుడు మనకు లేడు. అలాగే ఇంకా మనం చూస్తే మొదటి నిర్గమకాండం 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనం. యెహోవా ఐగుప్తు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. దాని పైన వచనంలో మనం చూస్తాం, ఆ దినమున
యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంలో చూచిరి. కాబట్టి పైన వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడతా వచ్చిందంటే, ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు ఐగుప్తు చేతుల నుండి ఏం చేసినాడు? రక్షించినాడు. ఎవరిని పంపించి? మోషేను పంపించి ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను మరి ఫరో యొక్క దాసత్వం నుండి విడిపిస్తూ వచ్చినాడు. మోషేను పంపిస్తూ వచ్చినాడు. కానీ మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఐగుప్తు యొక్క దాసత్వం నుండి విముక్తి, అలాగే దావీదుకు సౌలు యొక్క చేతిలో నుండి విముక్తి, శత్రువుల చేతుల నుండి విముక్తి. అలాగే ఇంకో మాట మనం చూస్తాం, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. 19వ అధ్యాయం 5వ వచనం. అతడు ప్రాణంను తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకి అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. కాబట్టి ఈడ ఏం చేస్తూ వచ్చినాడు? దావీదు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. అప్పుడు ఫరో యొక్క దాసత్వం నుండి రక్షణ, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఫిలిష్తీయుల నుండి రక్షణ ఎలా వచ్చింది? మరి అతడు ప్రాణంను తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా. ఎవరండి దీనికి ధైర్యం, ఈ యుద్ధంలో గెలవడానికి శక్తినిచ్చింది? దేవాది దేవుడే. కాబట్టి యుద్ధం చేస్తూ వచ్చినాడు, ఆ ఫిలిష్తీయుని చంపేసినాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను విడిపిస్తూ వచ్చినాడు ఆ యొక్క ఫిలిష్తీయుల చేతిలో నుంచి పడకుండా. కాబట్టి ఆనాడు దావీదును రక్షిస్తూ వచ్చినాడు, ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు యొక్క దాసత్వం నుండి విడిపిస్తూ వచ్చినాడు. అలాగే ఫిలిష్తీయుల చేతుల నుంచి చిక్కుకోకుండా ఇశ్రాయేల్ ప్రజలను విడిపిస్తూ వచ్చినాడు. ఈ విధంగా రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆ దేవుడు మరి వాళ్ళకు అప్పుడు ఎవరు వాడుకుంటూ వచ్చినాడు? మోషేను ద్వారా రక్షణ కల్పిస్తూ వచ్చినాడు. అలాగే దావీదు ద్వారా ఫిలిష్తీయుల చేతుల నుండి పడకుండా తప్పిస్తూ వచ్చినాడు. అయితే మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ మనం 6వ వచనంలో మనం చూస్తే గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును. ఈ 2 మాటలు మాత్రం మనం చూసుకుంటాం. ఇక్కడ గుడ్డివారి కన్నులు తెరుచుటకును. కాబట్టి గుడ్డివారి కన్నులు తెరిచేదానికి ఎవరికి అధికారం ఉంది? దేవాది దేవునికే, ప్రభువైన యేసుక్రీస్తు వారికే. అక్కడ మనం గుడ్డివారి కన్నులకు అంటే మనం అక్కడ ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 9వ అధ్యాయం చూస్తాం. అక్కడ ఏమని రాయబడతా వచ్చింది? యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడేను. కాబట్టి ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు కనబడతా వచ్చినాడంటే పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడతా వచ్చినాడు. అతనికి ఎలాగూ చూపు వచ్చిందంటే మనం ఇక్కడ వచనాలు చదువుకుంటా పోతే 11వ వచనంలో వాడు ఒక యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు షిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితున్నాను. ఎలాగ చూపు వచ్చింది? ఇతనికి ఉన్నటువంటి గుడ్డితనం ఎలాంటిదంటే శరీరానికి సంబంధించినటువంటిది. కాబట్టి అతనికి ఉన్న గుడ్డితనాన్ని బట్టి ఈ లోకాన్ని చూడలేకపోతా వచ్చినాడు. కాబట్టి పుట్టుకతోనే గుడ్డి అయినటువంటి ఆ మనిషిని విశ్రాంతి దినమున అతను ఏం చేస్తాడు? దేవుడు స్వస్థపరిచినాడు. అయితే అందుకు వాళ్ళు అభ్యంతరం చేస్తూ వచ్చినాడు. అయితే మనకి ఇక్కడ చెప్తా వచ్చి 25వ వచనంలోకి వచ్చే మాత్రం ఏమని చెప్తా ఉన్నాడు? వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనయ్యిండి ఇప్పుడు చూచుచున్నాను నేను. కాబట్టి ఆ పుట్టుకతో గుడ్డి అయినటువంటి ఆ మనుషుణ్ణి మరి యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు అప్పుడు చూపు లేదు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? చూడగలుగుతా ఉన్నాడు. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, ఆయన ఎటువంటి వాడు నేను ఎరుగను, కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, అది మాత్రం నిజం అని చెప్తా వచ్చినాడు.
కాబట్టి ఇది శరీరానికి సంబంధించినటువంటి గుడ్డితనం. అయితే మనం ఎటువంటి గుడ్డితనంలో ఉన్నామంటే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. కాబట్టి మనం ఎటువంటి గుడ్డితనంలో జీవిస్తూ ఉన్నామంటే మనోనేత్రములకు గుడ్డితనము అంటే దేవుని చూడలేనటువంటి కన్నులు మనం కలిగి జీవించినటువంటి వారము. ఒకప్పుడు మనం దేవుని చూడలేనటువంటి వారము. దేవుడు ఎవరో, ఈయన రక్షకుడో కాదో, ఈయన సృష్టికర్త కాదో అని ఎరుగునటువంటి వారము. ఈయనే రక్షకుడు, ఈయనే సృష్టికర్త, ఈయనే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, ఈయనే మరి విచారణకర్త అని ఎరుగునటువంటి వారము. ఎటువంటి మనోనేత్రం కలిగి జీవించినాం మనం? ఈ సృష్టిని విడిచిపెట్టి సృష్టిని పూజించినటువంటి స్థితిలో నుంచి కూడా మనం కొంతమంది వచ్చినాం. నేను కూడా అటువంటి వాడనే. ఈ సృష్టిని పూజించేటువంటి స్థితిలో నుండి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడానికి మరి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అటువంటి మనోనేత్రములు కలిగినటువంటి మనోనేత్రములు గుడ్డితనం కలిగేసి మనం ఎటువంటి స్థితిలో జీవిస్తూ వచ్చినామంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఆ యుగయుగములు జీవించినటువంటి దేవుణ్ణి, ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి చూడలేనటువంటి కన్నులు కలిగి జీవిస్తూ వచ్చినాం. కాబట్టి అటువంటి స్థితిలో నుండి నన్ను విడిపించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినాడు ఆ గుడ్డితనం నుండి నన్ను విడిపించడానికి. అలాగే ఇంకొక మాట మనం చూసుకుంటాం. 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసెను. కాబట్టి ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం చూడు. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. అలాగే మన సొంత సహోదరుని ప్రేమించలేకుండా చీకటిలో జీవించినటువంటి వారము ఆ చీకటి మన కన్నులకు ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. ఆనాడైతే మరి ఆ పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఆ వ్యక్తిని మరి తన కన్నులను తాకి ముట్టి దేవుడు మరి స్వస్థపరుస్తూ వచ్చినాడు. అయితే మన మనోనేత్రాలు, మన కన్నులు మరి చీకటితో మరి గుడితనం కలిగినటువంటి మన కన్నులను మరి బాగు చేయడానికి దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ లోకానికే రావాల్సి వచ్చింది. ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఇంకొక మాట మనం చూసినాం 43 యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఇంకో మాట మనం చూసినాం. అక్కడ ఏమని 42వ అధ్యాయంలో ఈ గుడ్డివారి కన్నులు తెరుచుటకును. రెండవ మాట ఏంటంటే బంధింపబడిన వారిని చెరసాలని విడిపించడానికి. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎటువంటి స్థితిలో జీవించినటువంటి వారమంటే మన మనోనేతలను గుడ్డితనం కలిగి చేసి ఆ గుడ్డితనంలో దేవుని చూడలేనటువంటి కన్నులు కలిగి జీవించినటువంటి వారము. రెండవదిగా మరి ఆ చీకటి గుడ్డితనం కలిగేసి ఆ దేవుణ్ణి చూడలేనటువంటి వారము, యథార్థంగా సత్యంగా దేవుని ఆరాధించలేనటువంటి స్థితిలో మనం జీవించినటువంటి వారమే. అలాగే ఇప్పుడు రెండవదిగా ఏమంటా ఉన్నాడంటే బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును. బంధించబడి ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నటువంటి వారు. మన స్థితి అలాంటిది కాదా? మరి చెరసాలలో మనం జీవించలేదా? పాపం యొక్క దాసత్వంలో నేను జీవించలేదా? ఆ మాట మనం చూసుకుంటాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. మనం ఎలా బంధించబడి ఉన్నామంటే పాప పాశముల వలన. కాబట్టి మనం పాప పాశముల వలన ఎలాగ బంధించబడతా వచ్చినామంటే పాప పాశములను బంధించబడతా వచ్చినాం. పాపం చేత బంధించబడినటువంటి వారము. మన స్వతంత్రత లేదు. నిజమైన దేవుని ఎరిగినటువంటి స్థితిలో జీవించినటువంటి వారము. మనం కొన్ని చోట్ల చూస్తే రైల్వే స్టేషన్లో కానీ కొన్ని ఆసుపత్రుల దగ్గర కానీ చూస్తే ఒక ఖైదీలను ఏం చేసి ఉంటారు? బంధించి వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు తప్పించుకొని పోకుండా. రైల్వే స్టేషన్ల దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు ఈ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వాళ్ళు తీసుకెళ్ళడానికి
రైల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళని ఏం చేస్తా వచ్చినారు? బంధిస్తా వచ్చినారు. ఇలా బంధించడం వల్ల కాళ్ళకు, చేతులకు చైన్‌లు వేసి బంధించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? తప్పించుకొని పారిపోలేరు. ఒకవేళ పారిపోయినా గూడా ఎంతో దూరం వెళ్ళలేరు. ఎందుకు? వారు బంధించబడినటువంటి వారు. కాబట్టి వారు వెళ్ళలేనటువంటి వారు. వాళ్ళు త్వరగా పారిపోలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. ఎందుకంటే ఆల్రెడీ వారు తప్పు చేసి బంధకాల చేత బంధించబడినటువంటి వారు. కాబట్టి వాళ్ళు విడిపించుకోలేరు. అటువంటి స్థితిలోనే మనం జీవిస్తా ఉన్నాం. పాపం యొక్క స్థితిలో, పాప పాశముల చేత మనం బంధించబడినటువంటి వారమే. అలాగే ఇంకో మాట చూద్దాం. కీర్తన 107 కీర్తన 11 వచనం. 107 కీర్తన 11 వచనం. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధించబడిన వారై. చాలు. ఎలా బంధించబడతా వచ్చినాం? బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారమై. మన స్థితి అలాంటిదే. మన పాపంలో జీవించినట్టు వారము మనం ఏం చేస్తా వచ్చిందంటే బాధ చేతను ఇనుప కట్ల చేతను మనం బంధించబడినటువంటి వారము. బాధ మరి దేవుణ్ణి ఎరుగక ముందు నీకు నాకు ఎటువంటి స్థితిలో మనం జీవించినామంటే బాధ, దుఃఖము, విచారణ, వీటన్నిటిలో మనం జీవిస్తూ వచ్చినాం. మన సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే ఆ దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఎరుగనటువంటి వారము. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేనటువంటి స్థితిలో జీవించినటువంటి వారము. కనుక మనకు ఏమీ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. బాధతో మనం బంధించబడతా వచ్చినాం. అలాగే ఇనప కట్ల చేత బంధించబడతా వచ్చినాం. కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు నేను జీవించినటువంటి వారము. మొట్టమొదటిగా పాపమని గుడ్డితనంలో మనం జీవించినటువంటి వారము. రెండవదిగా పాప పాశముల చేత బంధించబడి పాపములో జీవించినటువంటి వారము. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుణ్ణి రక్షించడానికి లోకానికి వచ్చినాడు. కాబట్టి లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసే, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. కాబట్టి ఎటువంటి స్థితిలో ఆమె జీవిస్తూ ఉందంటే 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా లేకుండా నడవలేకున్నటువంటి స్థితి. ఎందుకంటే 16వ వచనంలో మనం చూస్తే, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన, ఎవరు బంధించినారంట? సాతాను బంధించినాడు. ఈ అబ్రహాం కుమార్తె అయినటువంటి ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఇది కూడా విశ్రాంతి దినం రోజు చేసినదే. వాళ్ళు అభ్యంతరపరుస్తూ వచ్చినారు. ఎందుకు ఇలా విశ్రాంతి దినంలో నువ్వు చేసినావంటే అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఎలా చెప్తా వచ్చినారంటే, ఇదిగో 18 ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినం ఈ కట్ల నుండి విడిపింపదగదా అని వాళ్ళను ప్రశ్నిస్తూ వచ్చినటువంటి వాడు. కాబట్టి నా స్థితి ఎలాంటిది? ఆనాడైతే దావీదును రక్షిస్తూ వచ్చినాడు, ఇశ్రాయేలును ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి విడిపిస్తూ వచ్చినాడు, అలాగే ఫిలిష్తీయుల చేతుల నుంచి చిక్కుకోకుండా విడిపిస్తూ వచ్చినాడు. అయితే నువ్వు నేను ఎటువంటి స్థితిలో ఉన్నామంటే మరి పాపం అనేటువంటి గుడ్డితనంలో జీవించినటువంటి వారము. అలాగే మన పాప పాశం చేత బంధించబడి పాపంలో జీవించినటువంటి నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాట మనం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినారు? ఆయనను బంధించినారు. చూడండి, ఒక సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, మరి సర్వాధికారి అయినటువంటి ఆ దేవుణ్ణి మరి ఎలా చేసినారు? ఇప్పుడు బంధిస్తూ వచ్చినారు. మరి వాళ్ళు బంధిస్తూ వచ్చినారు? లేదు, ఈయన స్వతహా తను అప్పగించుకుంటా వచ్చినాడు. శిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఇక్కడ బంధించి అప్పగించిన తర్వాత నుంచి ఆయనకి ఎన్నో శ్రమలు పెడతా వచ్చినారు. తలకు ముళ్ళ కిరీటం ఇవన్నీ పెడతా వచ్చినారు. అలాగే ఇంకేం చేస్తూ వచ్చినారు? అపహసిస్తూ వచ్చినారు, దూషిస్తూ వచ్చినారు. ఇవన్నీ ఎవరి కోసం భరించినాడంటే పాపంలో జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి, పాప బంధకాల చేత జీవిస్తున్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి దేవాది దేవుడి లోకానికి వచ్చినాడు. ఆ కలువరి శిలువలో మళ్ళీ ప్రాణం పెట్టాల్సి వచ్చింది.
చివరి బొట్టు వరకు రక్తం చిందించాల్సి వచ్చింది. మరి అటువంటి స్థితిలో నుండి విడిపించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించకూడదా? ఆరాధించాలా? హృదయమారా ఆత్మచేత మనం ఎలాగ ఆరాధించాలా? ప్రభువా, నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుడవు, నేను పాపిని. నేను పాపం అనేటువంటి అంధకారంలో నా మనోనేత్రాలను గుడ్డితనం కలిగేసింది యుగ సంబంధమైన దేవత. నేను నిన్ను చూడలేకపోతా వచ్చాను. ఈ పాపం చేత నేను బంధించబడతా వచ్చినాను. నన్ను విడిపించేటువంటి వారు ఎవరు లేరు. అయితే నువ్వు ఈ లోకాన్ని శరీరధారికి ఈ లోకానికి దిగి వచ్చి ఆ బంధకాల నుండి విడిపించడానికి నువ్వే బంధించబడతా వచ్చినావు. ఆ కల్వరి మరణించినావు అని మనం ఆరాధించుకుందాం. చివరిగా ఒక మాట మనం చూసి ఆరాధనలోకి వెళ్దాం. 28వ అధ్యాయం 50వ వచనం. ఇదే మత్తయి సువార్త, క్షమించండి, ఇదే 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. కాబట్టి దేవుడు నా కొరకు ఆ కల్వరిలో మరణించినాడు. మరణించి చివరి బొట్టు వరకు రక్తం చిందించినాడు పాపమని గుడ్డితనంలో నుండి. అలాగే పాపం చేత పాప పాశముల చేత బంధించబడినటువంటి నిన్ను నన్ను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరాకారంలో దిగివచ్చి ఆ కల్వరిలో మరణించి మనకేమిచ్చినాడు? దేవుని చూసేటువంటి కన్నులను ఇచ్చినాడు. అలాగే ఈ పాప బంధకాలను తెంచివేసి మనల్ని ఈ విధంగా ప్రతి క్షణం ప్రతి ఆదివారం మరి ప్రభు మందిరంలో చేరి మనల్ని ఆరాధించే కృప మనకు అనుగ్రహించినాడు. ఇలాగన మనం దేవుని ఆరాధించుకున్నాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు సండే స్కూల్కు లైన్గా వెళ్తారు. కొంతమంది పిల్లలకు ముసుగులు వేయడంలే. మీరు తల్లిదండ్రులు మందిరానికి పిల్లల్ని పంపేటప్పుడు వారికి ముసుగులు వేయాల. ఎంటికలు కూడా ఎరబోసుకొని వాళ్ళకు పంపిస్తూ ఉన్నారు. జడలు వేయండి. మందిరానికి వచ్చేటప్పుడు పిల్లలకు మంచిగా జడలు వేయండి. చిన్నప్పటి నుంచే వారికి అటు అలవాటు చేయాలి. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి. 198వ పాట. మొదటి చరణము 4-5 చరణాలు పాడుకుంది. మొదటి చరణము 4-5 చరణాలు పాడుకుంది. 198, కొన్ని పుస్తకాల్లో 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నే పాపభారము తోడా కెంటించి వగయుచునుంటి. నే పాపభారము తోడా కెంటించి
నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ప్రేమిని కర్పించగలను ఏమీ వాడనయ్యా ఏమీ కర్పించగలను ఏమీ వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో ఆత్మీతు ఆత్మాధనను ఆత్మీతు ఆత్మాధనను నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింప స్తుతి పాత్రగా ఆరాధింప యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అయితే మోకరించండి, కళ్ళు మూసుకొనండి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచయం వెళ్ళేవారు ప్రభును ఆరాధించండి. ఒక సహోదరు సోదరి బల్లం ముందున్నవారు, తర్వాత బల్లం వెనకలున్నవారు, తర్వాత బయట ఉన్నవారు, అట్లా మనము ప్రభువును ఆరాధిస్తాం. మధ్యలో తిరగకండి, దేవుని సన్నిధిని ఘనపరిచి గౌరవించండి. నీళ్లు తాగడానికి ఇది సమయం కాదు, బాత్రూమ్ పోవడానికి నీళ్లు తాగడానికి ఈ సమయం కాదు. మీకు కొంతమంది అదే పనిగా పోతూ ఉంటారు, అలవాటు, మీకు అది ఒక అలవాటు అయిపోయింది. నీళ్లు తాగేదానికి బాత్రూమ్ పోయేదానికి మేము పాట పాడేటప్పుడు మళ్ళీ పాట పాడేటప్పుడు పోండి. ఈ టైంలో ప్రభువుని ఆరాధించే సమయంలో మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళు మూసుకొని భయభక్తులతో ఇతరులు చేసే ఆరాధన విని ఆమెనని చెప్పడానికి ప్రయత్నం చేయండి. గేటు కూడా వేసేయండి, అటు ఇటు ఎవరు కూడా బయటికి పోకుండా గేటు కూడా వేసేయండి. ప్రారంభించండి.
కూడా వందనాలు నాయన. నిజంగా నా యొక్క జీవితం నేను కూడా చూసుకున్నప్పుడు పాపము నుంచి నాయన, మా పాపపు కట్ల నుంచి, బంధకము నుంచి నాయన నన్ను విడిపించినావు. దగల తండ్రి, పాప మరణము నుంచి కూడా నన్ను తప్పించి నిత్య రాజ్యానికి వారసురాలుగా సిద్ధపరచుకున్నావు. మీ గొప్ప రక్షణ ఇచ్చినావు, నీకు వందనాలు. లోకం నుంచి నన్ను ప్రత్యేకించుకున్నావు ప్రభా, నీ జనముగా చేసుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నందుకే వందనాలు తండ్రి. నిజంగా ఈ లోక సంబంధమైన దేవత మా మరణిత్రములకు గుడితనము నాయన కలగజేసి నాయన లోకంలో నాయన ఉన్నటువంటి నేను ఆత్మీయమైన గుడితనంలో మరి ఉన్నానని మీరు ప్రేమించి వెతికి రక్షించి దేగల తండ్రి, మీ ఉచితమైన గొప్ప రక్షణ ఇచ్చినావు, నన్ను వెలిగింపజేసినావు. అందుని బట్టి నీకు వందనము చెల్లించుకుంటున్నాను. నా పట్ల మీరు చూపిన ప్రతి విధమైన ప్రభా గొప్ప కార్యమును బట్టి, ప్రేమను బట్టి నాయన, మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుపకారమును బట్టి నిత్య నాశన నరకం నుంచి నా ప్రాణము తప్పించి జీవంగల దేవుని ఈ విధంగా సేవించి కృపనిచ్చినందుకై ప్రభా నీకు వందనము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నాకు కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామంలో అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నాయన జీవంగల తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నా. గత వారం అంతా కాచి